హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టోరియాస్ కేక్స్. ఈరోజు 1.5 kg స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ వచ్చింది. ఆఫ్టర్ మెనీ డేస్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ కేక్ వాళ్ళ మదర్ ట్విన్స్ కోసం ఆర్డర్ చేశారు. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చే టైంకి ఐఎమ్ వెరీ వెరీ బిజీ. ఇంట్లో ఫంక్షన్ ఉంది. సో నేను ఫ్రైడే పిలుపులకు వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ నాకు ఆర్డర్ ప్లేస్ చేశారు. అండ్ సాటర్డే హల్దీ రోజు మళ్ళీ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఐ థాట్ ఓన్లీ 1 కేక్ బికాజ్ మండే ఈవినింగ్ కంటే ఓకే ఫైన్ చేసేయచ్చు అనుకున్నాను. బట్ ఎండ్ మూమెంట్లో తెలిసింది నాకు ఏంటి అంటే మార్నింగ్ కూడా కేక్ కావాలి అని. సండే ఫంక్షన్ రోజు తెలిసింది. చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఐమ్ ఫుల్లీ టయర్డ్. సో నేను మార్నింగ్ కేక్ అనేది రిఫ్యూజ్ చేశాను. ఈవినింగ్ కేక్ అయితే అయిపోతుంది అని చెప్పాను. బట్ ఐ ఫెల్ట్ సో గిల్టీ. ఎందుకు అంటే స్మాల్ కేక్ అనేది ఆర్ఫనేజ్ కోసం అనమాట. యాజ్ ఎ పేరెంట్గా మనం మన పిల్లల బర్త్డేస్ అనేవి ఓల్డ్ ఏజ్ హోమ్లో సెలబ్రేట్ చేద్దాము అనుకుంటాము. బట్ ఇన్ దిస్ కేస్ ఈ బాబు నేను చేసుకుంటాను, నాకు ఓల్డ్ ఏజ్ పీపుల్తో చేసుకోవాలని ఉంది బర్త్డే అని చెప్పేసి ఈ బాబు వాళ్ళ మదర్ని అడిగాడంట. ఈ ఏజ్కి పిల్లలు మమ్మీ నాకు ఆ గిఫ్ట్ కావాలి ఈ గిఫ్ట్ కావాలి అని అడుగుతారు కదా. యాక్చువల్లీ 8 or 9 years బాబు ఇద్దరు. కానీ ఈ బాబు ఏంటంటే నాకు ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది అని అడిగాడు వాళ్ళ మదర్ని. చాలా గ్రేట్ కదా ఈ ఏజ్కి ఆ థాట్ రావడం అనేది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా, సో వాళ్ళకి పెద్ద కేక్ అనేది అంతగా రికమెండ్ చేయరంట. సో అందుకని చెప్పేసి స్మాల్ కేక్ సరిపోతుంది అన్నారు. దట్టు ఆ బాబు సాటిస్ఫాక్షన్ కోసం. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళకి. అందుకే ఫైనల్లీ ఎండ్ మూమెంట్లో అది కూడా యాక్సెప్ట్ చేసి అది కూడా ఫినిష్ చేశాను. 2 కేక్స్ అనేది టైంకి నేను డెలివరీ చేశాను. కేక్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సో ఇఫ్ యూ లైక్ ద కేక్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.